కోట్ల రూపాయలతోని నారాయణ్ ఖేడ్ నుంచి జహీరాబాద్ కు 60 కిలోమీటర్లు సెకండ్ లైన్ వేస్తాం. ఎప్పుడన్నా వర్షం పడ్డా గాలి దుమారం పడ్డా ఒక కను రెప్పపాటు కూడా మన జహీరాబాద్ ప్రాంతంలో కరెంటు పోకుండా ఉండడానికి మరో 60 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం. ఇకపోతే మా విజయారెడ్డి చాలా పెద్ద లిస్ట్ ఇచ్చిండు పనులు కావాలని. అన్ని ఒక్కసారి చేయలేకపోయినా 10 లక్షలు మోరీల నిర్మాణానికి ఫరీద్ సాబ్ ఇస్తున్నాడు. 10 లక్షలు సీసీ రోడ్ కోసం ఎంపీ బీబీ పాటిల్ గారు ఇస్తున్నారు. మీ స్కూల్ భవన నిర్మాణానికి ఎస్టిమేట్ తెప్పించి ఎన్ని లక్షలు అవసరం ఉంటే అన్ని మా జిల్లా కలెక్టర్ గారు వెంటనే ప్రొసీడింగ్ ఇస్తారు. ఈ 3 కాకుండా ధనశ్రీ నుంచి మొగడంపల్లికి ఒక రోడ్ కావాలని కూడా అడిగినారు. దాని ఎస్టిమేట్ తెప్పించుకొని తప్పకుండా ధనశ్రీ టు మొగడంపల్లి రోడ్ కూడా రాబోయే రోజుల్లో నేను మంజూరు చేపిస్తాను కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. సో ఇట్లా ఒకటొకటిగా మనం చేసుకుంటూ పోదాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, మనం రైతు బంధు సహాయం కింద రైతులకు డబ్బులు ఇస్తుంటే వాళ్ళకు మనసున పట్టలేదు. ఇన్ని రోజులు ఏం చేసినావు కేసీఆర్ అంటుండు. నేను అడుగుతున్నా, 70 సంవత్సరాలు నువ్వేం చేసినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 17,000 కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేసింది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మండలానికి ఒక గోడౌన్ కట్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 2,000 మంది వ్యవసాయ అధికారుల నియామకం చేసి ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని అందుబాటులో తెచ్చాం. సాదా బైనామా తెల్ల కాగితం మీద కొనుక్కున్న రైతులకు ₹1 ఖర్చు లేకుండా వాళ్లకు అమలు చేసి పట్టా పాస్ పుస్తకాలు అందించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పెట్టి ఊర్లకే రెవెన్యూ అధికారులు వచ్చారు. మీరు సంగారెడ్డికో జహీరాబాద్కో పోవాల్సిన అవసరం లేకుండా మన ఊరికే అధికారులు వచ్చి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేసి ఇవాళ మీ చేతుల్లో పాస్బుక్ టైటిల్ డీడ్ పెడతా ఉన్నాం. ₹1 కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ₹1 ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ చేతిలో పాస్బుక్ టైటిల్ డీడ్ పెడుతున్నాం. మీ భూమికి చెక్కు కూడా మీకే ఇస్తున్నాం. నిజాం నవాబ్ ఉన్నప్పుడు ఏముంటుండే, ముసలోళ్ళు చెప్పాలి, మనం భూమి శిస్తు కట్టకపోతే నడుం నిజాం కాలంలో, అవునా? భూమి శిస్తు కట్టకపోతే నడుం మీద రాయి పెట్టిండు గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ నీటి తీరువా కట్టకపోతే, భూమి శిస్తు కట్టకపోతే ముక్కు వెండి వసూలు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మీకే ఎకరానికి 8,000 రూపాయలు మన ఊరికి వచ్చి చేతిలో పెట్టింది టీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు తేడా గిది. బ్యాంకుకు పోతే కాళ్ళ చెప్పులు ఎరిగిన అప్పు కూడా ఇప్పియలేంది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే, రైతు ఊరికే వచ్చి రైతు గడపలో రైతు చేతిలో 8,000 రూపాయల చెక్కు పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇంకా 10 ఏళ్ళైనా ఈ కరెంట్ రాకపోవు, ఈ రైతు సమన్వయ సమితుల ద్వారా ఈ చెక్కులు రాకపోతుండే. చివరిగా ఇంకొక మాట, ఇవాళ మీకు అదే విధంగా నీళ్లు కూడా రావాలి జహీరాబాద్కు. త్వరలోనే సింగూరులో లిఫ్ట్ పెట్టి మన జహీరాబాద్ కూడా కాలువల కింద నీళ్లు తేవడానికి సర్వే కోసం ఉత్తర్వులు ఇవ్వబోతా ఉన్నాం. డిపిఆర్ తయారు చేయడానికి మనం సింగూరు నుంచి ఈ జలాసంగం గాని, మొగడంపల్లి గాని, కోహీర్ గాని, న్యాల్కల్ గాని ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు రావాలి. మన బోర్లల్లో మన బావులల్లో ఊటలు పెరగాలి, చెక్ డ్యాంలలో నీళ్లు రావాలి, చెరువులు కుంటలు నిండాలి, కాలువల కింద భూమి పారాలి. దానికి కూడా సింగూరు నీళ్లు తీసుకొస్తాం. కాళేశ్వరం నీళ్లను సింగూరుకు, సింగూరు నీళ్లను మా జహీరాబాద్ నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ ప్రజలకు కూడా అందించడం కోసం త్వరలోనే కార్యాచరణ చేపట్టామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి బీజేపీ వాళ్ళు రైతులకు ఎకరానికి 8,000 ఇస్తే హైదరాబాద్ లా బీజేపీ ఆఫీసులో కూర్చొని ఏమంటున్నారు, రైతులట బీర్లు తాగుతున్నారట. గవర్నమెంట్ ఇయ్యనే లేదు, ఇంకా ఇప్పుడిప్పుడే ఇచ్చినాం. మరి అటు హైదరాబాద్ ఉన్న బీజేపీలో గేల కనబడ్డదో నాకు అర్థమైతలేదు. రైతులను అవమానపరుస్తా ఉన్నారు, రైతులను హేళన చేస్తా ఉన్నారు. బీజేపీ నాయకులు రైతులు బీర్లు తాగుతున్నారని చెప్పి ఇలా రైతుల్ని అవమానపరిచినటువంటి బీజేపీకి రైతాంగం తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ధనశ్రీ గ్రామం నుంచి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.